సో ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అక్కడ అలా ఒక్క రోజులో పైకి వెళ్ళినవాడు కింద పడ్డవాడు చాలామంది తెలుసు మనకి. ఎస్, 99.99% ఆఫ్ ది లాటరీ విన్నర్స్ బిఫోర్ 6 months దే గో బ్యాక్ టు ద సేమ్. కౌన్ బనేగా కరోడ్పతి ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్లు అయినాయండి? అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ఇప్పటికి ఎన్ని పార్ట్స్ అయినాయి, ఎన్ని సిరీస్ అయినాయి? ఎనీ ఐడియా? ఏమండి? 8 or 9 somewhere, right? 8 or 9. There was a period when it was 7 crores was the winning prize. 7 crores was the winning prize. ఆ రోజు సుశీల్ కుమార్ అని ఒక అబ్బాయి విన్నింగ్ అయ్యాడు. దాని వీడియో మీకు కావాలని ఇంపాక్ట్లో కనపడుతుంది. సుశీల్ కుమార్ అని ఒక పర్సన్ విన్ అవుతాడు. 5 crores విన్ అయిన తర్వాత క్విట్ అయిపోయాడు. 5 crores విన్ అయిన తర్వాత ఇట్ వాస్ 5 years బ్యాక్ సమ్వేర్. 3 years తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీని వాళ్ళ ఆవిడ్ని పుట్టింటికి పంపించి ఈయన ఫ్రెండ్స్ ఇంట్లలో భోజనం చేస్తున్నాడు. ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత 3,78,00,000 చేతికి వచ్చాయి. ఆఫ్టర్ 3.5 years హీ వాజ్ ఆన్ ద రోడ్. ప్రతోడు జాబ్ అడిగితే నీకెందుకా, నువ్వు కరోడ్పతివి, నువ్వు కరోడ్పతి గెలిచినాడు, నీకు జాబ్ ఎందుకు అంటాడే, కానీ జాబ్ ఇవ్వడే. డబ్బులు లేవు, జాబ్ ఇవ్వరు. అంతకుముందు అంతా వాళ్ళందరికీ ఇట్లా పడేసి ఉంటాడు కదా డబ్బులు. పడగానే నీకెందుకు జాబు, మేము మీ దగ్గర ఆడుకునేటోళ్ళం, నువ్వు నా దగ్గర ఏం జాబ్ చేస్తావు అంటాడు. జాబ్ ఇవ్వడు, వాడు అక్కడ బతకలేడు. బికాస్ పీపుల్ గెట్ మనీ. ఈవెన్ యూ గెట్ మనీ వితౌట్ లెర్నింగ్ హౌ టు హ్యాండిల్ మనీ, ఇట్ ఈస్ మోర్ డేంజరస్. డబ్బు హ్యాండిల్ చేయడం రాకుండా డబ్బు సంపాదిస్తే చాలంత డేంజరస్ ఇంకోటి లేదు. ఇట్స్ వెరీ 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 డ్యామేజింగ్, రైట్? ఫస్ట్ లెర్న్ హౌ టు హ్యాండిల్ మనీ. మనీని హ్యాండిల్ చేయగలిగిన స్టెప్ బై స్టెప్ వెళ్తాడు, కింద పడడు. ఒకవేళ పడ్డాడికి తెలిసి ఎట్లా వెళ్ళాలి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, ఫోకస్ ఆన్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్. దాని మీద కనీసం 2-3 hours మేము వర్క్ చేయాల్సి ఉంటుంది వర్క్షాప్లో, నీ సెల్ఫ్ ఎస్టీమ్ మీద కానీ, నీ లిమిటింగ్ బిలీఫ్స్ మీద కానీ. అప్పుడు కానీ నువ్వు బయటికి రావు దాంట్లోంచి. ఫోన్ చేసి నాకు చెప్పండి సార్, సలహా ఇచ్చేస్తే వెళ్ళిపోతాం మేమంటే, సలహా ఇచ్చేస్తే ఏ ఇస్తా సలహా, కష్టపడి పని చేయి. డబ్బులు ఖర్చు పెట్టుకోకు, దాచిపెట్టుకో. ఇవే సలహాలు నీకు తెలియక నన్ను అడిగింది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ సపోజ్ టు ఇంప్రూవ్ హియర్ ఇన్ ది ప్లేస్. ద సెకండ్ ఎగ్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ది ఫస్ట్ గూస్. మొదటి బాధ క్లియర్ అనుకుంటా. ఎస్, అంటిల్ అన్లెస్ యూ డోంట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, మీ ఆత్మగౌరవం మీద మీరు పని ఇంప్రూవ్ చేయనంతసేపు, మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్స్ మీద మీరు వర్కౌట్ చేయనంతసేపు మీకు వచ్చే డబ్బు కానీ, మీకు వచ్చే సంపాదన కానీ అలాగే ఉంటుంది. డబ్బు సంపాదన కావాలి, నాకు జాబ్ కావాలి. మొన్న దెర్ వాజ్ అన్ అంకుల్, ఒక అంకుల్ నాకు కలిసి వచ్చే మా ఇంటికి వచ్చి అంటారు, అట్లా కదా రాజశేఖర్, నాకు ఒక 25,000-30,000 ఇచ్చే జాబ్ ఒకటి ఇప్పిగలవా? 25,000-30,000 అంటే ఎందుకంటే 10,000-15,000 వస్తున్నాయి నాకు మా ఆఫీస్లో, సరిపోవట్లేదు. నాకు 30,000 ఖర్చులు పెరిగిపోయినాయి, రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఓ 30,000 వచ్చే జాబ్ ఇప్పిగలవా? నో, మై క్వశ్చన్ ఈజ్, నీ జీతము మై క్వశ్చన్ ఈజ్ టు యూ ఆల్, మీకు వచ్చే సంపాదన మీ అవసరాన్ని బట్టి వస్తుందా, మీ ఇన్పుట్ని బట్టి వస్తుందా? ఇన్పుట్ని బట్టి వస్తుంది. పీపుల్ ఫర్గెట్ దట్. ఖర్చులు పెరిగినాయి. ఓకే, ఖర్చులు పెరిగినాయి కానీ నీ జీతం పెరగాలి కాదు, నీ సమర్థత పెరిగిందా, నీ ఎబిలిటీ పెరిగిందా, నీ స్కిల్ పెరిగిందా, నీ టాలెంట్ పెరిగిందా? అది పెరిగినప్పుడు నువ్వు అడగాల్సిన పని లేదు, వీడి కాదు ఇంకోటి పిలిచిస్తాడు. ఇవ్వట్లేదా? లేరా అట్లాంటి వాళ్ళు? బట్ వీ ఫర్గెట్ దట్. ఏం సార్ మా ఇంట్లో ఖర్చులు పెరిగినాయి సార్, పెళ్ళైంది సార్, ఖర్చులు పెరిగినాయి సార్, జీతం పెంచరా? హౌ నాన్ సెన్స్. బాస్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నాకు పిల్లలు పుట్టారు సార్, ఆడపిల్ల సార్, ఖర్చులు పెరిగినాయి, జీతం పెంచరా? ఈజ్ ఇట్ ఎ రీజన్? కానీ మనం తెల్లాలేస్తే అడిగేది అదే. తెల్లాలేస్తే మన యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. ద సెకండ్ వన్, సో ఏంటంటే మనకి కావాల్సిన పళ్ళు మారాలంటే, మన వేర్లు మారాలంటే మన థాట్ ప్రాసెస్ మారాలి. మన థాట్ ప్రాసెస్ మారనంతసేపు, మన థాట్ ప్రాసెస్లో చేంజెస్ రానంతసేపు మన అవుట్పుట్లో, రిజల్ట్స్లో చేంజెస్ రావు. కనిపించేవి మారాలంటే కనిపించనివి మారాలి, కనిపించేవి మారాలంటే కనిపించనివి మారాలి. ఇవి మారనంతసేపు ఇవి మారవు. ఇక్కడ మారాలి. ఫస్ట్ థాట్ ప్రాసెస్ మారాలి, సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాలి.
ఐ టెల్ యూ ఎస్టర్డే లాస్ట్ ఇయర్ ఇదే ఎపిసోడ్ ఇదే స్టేజ్ మీద నించొని ద బాయ్ వాజ్ సమ్వేర్ సిట్టింగ్ దేర్. కిమ్స్లో డాక్టర్ ఆయన, మన ఇంపాక్ట్లో లాస్ట్ ఇయర్ డాక్టర్ ఆయన. హీ వాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కిమ్స్లో. ఆఫ్టర్ దట్ హీ మెట్ మీ. హీ రిజైన్డ్ హిస్ జాబ్, హ్యాపీలీ డూయింగ్. పిల్లలకి లాస్ట్ 10 monthsలో ఆ పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చాడంటే, అదర్ డే దే వెంట చీరాల ఫర్ పిక్నిక్, చీరాల బీచ్కి పిక్నిక్ వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం. వెళ్తే మనిషికి 2,000 పడ్డాయట. ఆయన కూతుళ్ళు, 2 కూతుళ్ళు, ఒక కూతురు వయసు 5 సంవత్సరాలు, ఇంకో కూతురు వయసు 7 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కలిసి ఆ 2,000 ఇచ్చారు. 5 సంవత్సరాల పిల్ల, 7 సంవత్సరాల పిల్ల, వీళ్ళిద్దరు కలిసి 2,000 ఇచ్చారు. మనిషికి ఏదైతే 2,000 పడుతుందో పిక్నిక్ వెళ్ళడానికి ఆ 2,000 ఇచ్చారు. ఎలా ఇచ్చారు? దట్స్ ద అవేర్నెస్. అంటే ఏం చేస్తున్నాడు అతను? వాళ్ళ లెవెల్లో వాళ్ళు 2,000 పాకెట్ మనీని తీసి ఇవ్వాలి అంటే ఆ 2,000 పాటు వాళ్ళు 2,000 రూపాయలు ఏం చేసి ఉండాలి చెప్పండి? 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు 2,000 పాటు జమ చేసి పిక్నిక్ ఇచ్చారంటే వాట్ షుడ్ బి దేర్ మైండ్ సెట్? ఈజ్ ఇట్ నాట్ ద బెస్ట్ గిఫ్ట్ దే కెన్ గివ్? డబ్బు పట్ల కేర్, ఎలా హోల్డ్ చేయాలి, ఎలా ఎట్లాంటప్పుడు ఖర్చు పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలన్న సంగతి వాళ్ళకి కొత్తగా నేర్పించాల్సిన, ఆల్రెడీ దే ఆర్ ఇన్ ది ట్రాక్, నేర్చేసుకున్నారు. అలాంటి అవకాశం మనలో ఎంతమందికి వచ్చిందండి? హార్డ్లీ. ఇప్పటికి కూడా చాలామంది బీటెక్ 3rd year 4th year MBA వాళ్ళ కాలేజ్ ఫీజు కట్టాలని పేరెంట్స్ వచ్చి కడతారు. 20,000 30,000 కట్టాలని పేరెంట్స్ వచ్చి కడతారు. అంటే 20,000 30,000 ఒక ఇంటి దగ్గర నుంచి కౌంటర్ దాకా తీసుకెళ్ళి హ్యాండిల్ చెయ్యగలడు అన్న సంగతి నిన్ను కని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్కే నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే, నువ్వు అటెండ్ అయిన 2 నిమిషాల ఇంటర్వ్యూలో వాడు నిన్ను నమ్మేసి నీకు ఆ 25,000 ఇచ్చేసి నీ దగ్గర లక్షల ప్రాజెక్ట్ నీ చేతిలో పెట్టి అయ్యా నన్ను ఉద్ధరించనాలే. ఈజ్ ఇట్? అంతే కదా. పిల్లలకి పైసలు వద్దు, హ్యాండిల్ చేయలేవు, పాడైపోతాయి, హ్యాండిల్ చేయలేవు, అంతే. ఈవెన్ యూ ఆర్ నాట్ ట్రస్టింగ్ దట్ హౌ ది చైల్డ్ విల్ ట్రస్ట్? పిల్లవాడికి ఎలా వస్తుంది కాన్ఫిడెన్స్ నేను హ్యాండిల్ చేయగలుగుతాను మనీ అని? వాట్ ఇస్ ద సెల్ఫ్ ఇమేజ్? ఒక 30,000 ఈజ్ ఏ వాట్ ఇస్ దట్ బిగ్ మనీ విచ్ ఐ కెనాట్ హ్యాండిల్. అంత బిగ్ మనీ నాకు నెల వస్తే బీపీ పెరిగిపోతున్నా, హార్ట్ అటాక్ రాదు. సో కంఫర్టబుల్ ఏమంటే ఆ 10,000 ఓకే, దిస్ ఈజ్ వేర్ ఇట్ సెట్స్, దిస్ ఇస్ వేర్ ఇట్ సెట్స్ డౌన్.